Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగము. మొదటి శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ. ఈ అధ్యాయము యొక్క పేరు గుణత్రయ విభాగ యోగము. సత్వగుణము, రజోగుణము, తమోగుణములను 3 గుణములు, వాటి స్వభావాలు, అవి జీవుని ఏ ప్రకారం బంధిస్తాయో, ఒక్కొక్క జీవుని యందు అధికముగా ఉన్నప్పుడు అతడు ఏ లక్షణాలని కలిగి ఉండేది, ఆయా గుణములను ఆశ్రయించి ఉండుట వలన జీవునకు ఏ ఫలితాలు కలుగుతాయో, ఆ గుణములన్నింటినీ దాటివేసినట్టి గుణాతీతుడగు జీవన్ముక్తుడు ఏ ప్రకారం ఉంటాడు, ఈ మొదలగు విషయాలన్నింటినీ వివరముగా నిరూపించబడిన అధ్యాయమగుట వలన దీనికి గుణత్రయ విభాగ యోగం అనే పేరు వచ్చింది. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. ఈ శ్లోకమునకు భావము. శ్రీ భగవానుడు చెప్తున్నాడు, ఓ అర్జున, దేనిని తెలుసుకొని మునులందరూ ఈ సంసార బంధము నుండి విడివడి సర్వోత్తమమగు మోక్ష సిద్ధిని పొందారో, అట్టి పరమాత్మ విషయకమైనదియు జ్ఞానములలోకెల్లా ఉత్తమమైనదియు అగు జ్ఞానమును మరలా చెప్తున్నాను. భూయః క్రిందటి అధ్యాయమున చెప్పబడిన అఖండ జ్ఞానమును మరలా చెప్తున్నాను వినుము అని చెప్పుటచే భగవానునకు భక్తుల ఎడల ఎంతటి కరుణ కలదో, వారిని తరింపజేయవలనను కుతూహలం ఎంతగలదో తెలియచున్నది. ఉత్తముడగు గురువు విశ్వాసపాత్రుడగు శిష్యునకు మనస్సునకు ఎక్కుటకై ఒకే బోధను మరలా మరలా చెప్పుచుండును. వక్ష్యామి అని చెప్పక ప్రవక్ష్యామి, బాగుగా చెప్పుచున్నాను అని చెప్పుట వలన ఈ అధ్యాయమందు తెలుపబడిన విషయములు భగవంతుని దృష్టిలో ఎంత ముఖ్యమైనవో తెలుసుకొనవచ్చును. జ్ఞానానాం జ్ఞానముత్తమం. ప్రపంచంలో అనేక జ్ఞానములు, భౌతిక జ్ఞానం, సంగీత జ్ఞానం, శిల్పజ్ఞానం, గణిత జ్ఞానం మొదలగునవి ఉన్నను. వాటన్నింటిలోనూ భగవంతుడి దృష్టిలో ఆధ్యాత్మిక జ్ఞానమే సర్వశ్రేష్టమైనదని ఈ వాక్యము ద్వారా మరియు పరం అను పదము ద్వారా స్పష్టమవుతోంది. యజ్ఞాత్వా మునయః సర్వే. ఈ జ్ఞానమును తెలుసుకొని పూర్వము మునులందరూ బంధ విముక్తులయ్యారని ఇక్కడ తెలుపబడింది. ఔషధము యొక్క గొప్పతనము రోగులపై అది కలగజేయు ఫలితము మీద ఆధారపడి ఉంటుంది. దేని సేవనముచే రోగము తగ్గునో ఆ ఔషధము చాలా గొప్పదని అర్థము. అట్లే పూర్వము మునులందరూ ఈ జ్ఞానమును సేవించుట వలన బంధరహితులై శాశ్వత మోక్ష పదవిని పొందారని ఇక్కడ చెప్పుటచే ఆ జ్ఞానము యొక్క మహిమ వెల్లడి అవుతోంది. ప్రత్యక్ష ఫలితమును చూపుట ద్వారా భగవానుడు జనులకు జ్ఞానముపై పరమ విశ్వాసమును కలుగజేయుచున్నారు. సర్వే అని చెప్పుటచే ఈ జ్ఞానము నెరిగిన వారిలో ఒకరు కూడా ముక్తిని పొందక ఉండలేదని, అందరూ తరించిపోయారని తెలియచున్నది. అయితే మునయః మననశీలురు అని పేర్కొనుట వలన వారందరూ తత్వమును బాగుగా మననము చేసియే తరించారు, కానీ వాచాజ్ఞానముచే కాదని స్పష్టమగుతున్నది.
పరాం సిద్ధిం, మోక్షస్థితి అన్నింటికంటేనూ గొప్ప పదవి అని చెప్పబడుటచే చిన్న చిన్న ప్రాపంచిక పదవులను గతులను గొప్పగా తలచి మురిసిపోక వానికంటే ఎన్నో రెట్లు ఆనందకరమైనట్టి పరమాత్మ పదమును జ్ఞాన సముపార్జనము ద్వారా పొంది ధన్యులు కావలియును. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాతి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.